మిలాజ్ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో గల ఈనా మసీద్లో ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి పేషెంట్ల కోసం ఈరోజు ముస్లిం యువత ఒక బాధ్యతగా భావించి 5వ సంవత్సరం నుంచి అంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి రక్తదానం చేస్తూ 650కి పైగా యూనిట్లను మరి అందజేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మర్కజీ మిలాజ్ కమిటీ ఆదర్శంగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు నిజంగా కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలందరూ యువకులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. తలసేమియా వ్యాధి పిల్లలు ఉన్నారు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు ఉన్నారు. మరి తలసేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగానే ఆ పిల్లల కోసం ముందుకొచ్చి ఈరోజు 60 యూనిట్లు వారికి కామారెడ్డిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి 40 యూనిట్లు 100 యూనిట్లు ఇచ్చి 100 మంది ప్రాణాలను కాపాడినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మా జిల్లా కలెక్టర్ హెడ్రాస్ జిల్లా అధ్యక్షులు ఆశీష్ కాంగ్వాన్ ద్వారా కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము. మరి రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మంచి మానవత్వం ఉన్నటువంటి యువకులు ఎక్కడ ఉన్నారు అంటే ప్రతి 5వ తేదీ రోజు మరి సెప్టెంబర్ 5 ఈ రోజు మరి మిలాద్ నబీ రోజున మరి ప్రత్యేకంగా ముందుకు వస్తున్నారు అంటే వారికి ఎంత ఆదర్శమో ఆపదలో ఉన్న వారిని కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి 650 యూనిట్ల రక్తాన్ని 5 సంవత్సరాల నుంచి సేకరించడం అంటే ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ముస్లిం యువకులు సామాజిక బాధ్యత. ఎందుకంటే మిలాద్ నబీ అని అంటే మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి శాంతి, న్యాయము, ధర్మము, సమానత్వము కోసము వ్యక్తులు జీవించాలని తన ప్రవక్త మరి రాసినటువంటిది. ఈరోజు నిజంగా తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటంటే తను ఆచరించినటువంటి నిజ జీవితంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ కూడా ముస్లిం యువత ప్రతి ఒక్కరి సమాజంలో ఉన్నటువంటి శాంతి, కరుణ, జాలి, న్యాయం, ధర్మాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో అత్యున్నతమైన గొప్ప కార్యక్రమం ఏమైనా ఉందంటే అది రక్తదాన కార్యక్రమమే. ఈరోజు మరి ఆ అడుగుజాడల్లో నడుస్తూ మరి ప్రవక్త చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కోరుకుంటున్నాను. 5वां ब्लड डोनेशन कैंप मदीना मस्जिद में रखा गया है। आज नबी आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की 1500 साला जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम के मौके पर नौजवान बच्चों ने हमारे बीमार परेशान हाल लोगों की मदद करने के लिए उनको वो लोग जो खून के लिए बेहद परेशान रहते हैं ऐसे लोगों की हिम्मत अफजाई के लिए आगे आते हुए ब्लड बैंक वालों से राब्ता पैदा कर आज तकरीबन 100 बच्चे खून का हत्या पेश किए हैं जो काबिले तारीफ है। ये ब्लड डोनेशन 5वां है। इससे कबल तकरीबन 650 बच्चे आक़ाए आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की विलादत वसादत के मौके पर अब तक दिए हैं। ये तमाम बच्चे काबिले तारीफ हैं। इन तमाम बच्चों को मुबारकबाद पेश करता हूँ और उम्मीद करता हूँ कि आइंदा भी ऐसे मौके पर जो लोग परेशान हैं, जो बीमार हैं, जो मौत और ज़िंदगी की कश्मकश में हैं, जो भी ऐसे लोगों की मदद के लिए ये बच्चे हमेशा हम वक्त तैयार रहते हुए मदद करेंगे।